ఈరోజు మా లంచ్ స్పెషల్ పాలకూర ఉల్లి కారం అండ్ ఫిష్ పిట్టు ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా ఫిష్ని ఇడ్లీ పాత్రలో అయితే ఉడికించుకుంటున్నాను. అది ఉడికే లోపల నేను పాలకూర ఉల్లి కారానికైతే ఆనియన్స్ కట్ చేసి వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర అయితే మిక్సీ వేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి వేయించిన తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ని అయితే వేసి బాగా వేయించాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది. దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి వేసి బాగా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలాకును కూడా వేసి బాగా కలిపెట్టి మూత అయితే పెట్టుకున్నాను. ఈ లోపల ఉడుకుతుంది. నెక్స్ట్ ఈ లోపల అయితే ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది. దానికైతే ముళ్ళలు తీసుకుంటున్నాను. ఇవేం ఫిషో మీరు కామెంట్లో తెలియజేయండి. ఫిష్ కూడా బాగా వలిచేసాను చూడండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించిన తర్వాత ఈ లోపలైతే కూర కూడా రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న ఫిష్ను కూడా వేసేసి బాగా వేయించిన తర్వాత సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపెట్టి దించేస్తే వేడి వేడి ఫిష్ పిట్టు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది వాళ్ళ లంచ్. మీరు పోతూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.